హాయ్ హలో అండి అందరికీ. టుడే మినీ వ్లాగ్ వచ్చేసి రెడ్ కందిపప్పు కర్రీ అయితే చేస్తానండి. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఎవరైనా వీడియో చూసి ట్రై చేయండి. ఆల్రెడీ లాంగ్ వీడియోలో ఒకసారి ప్రీవియస్ వీడియోస్లో అప్లోడ్ చేశాను చూడండి. ఇప్పుడైతే షార్ట్ వీడియో అయితే పెడుతున్నాను. అలా అండి, బాగుంటుందండి కర్రీ అయితే, సూపర్ ఉంటుంది. ఇప్పుడైతే నీట్గా అయితే క్లీన్ చేసి అయితే పెట్టేసుకుంటాను. పెట్టేసుకున్న తర్వాత ఇదిగోండి ఆనియన్స్ అండ్ టమాటా అయితే చిన్న చిన్నగా అయితే ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. చింతపండు కూడా కొంచెం నానబెట్టేసి పెట్టుకున్నానండి. గుజ్జు కూడా తీసేసి పెట్టేసుకొని ఫస్ట్ అయితే వంట అయితే స్టార్ట్ చేసేస్తాను. చూడండి అలా నానబెట్టేసుకున్నాను. రెడ్ కందిపప్పు, ముసరై దాల్ అంటారు, రెడ్ కందిపప్పు అంటారు. ఇంకా స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టేసుకొని అందులోకి మీకు తగినంత ఆయిల్ అయితే వేసేసుకోవాలండి. మీకు తగినంత ఆయిల్ కూడా వేసేసుకున్న తర్వాత అందులోకి పోపు దినుసులు అండ్ ఎండుమిర్చి అయితే వేసుకున్నాను. కరివేపాకు అయితే లేదండి, ఇంకా తెచ్చుకోవట్లేదు. వెజిటేబుల్స్ తీసుకొచ్చుకున్నప్పుడైతే కొనుక్కొచ్చుకుంటాను. ఆనియన్ కూడా వేసేసుకోవాలి. ఆనియన్ వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత టమాటా కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ టమాటాను కూడా అందులోకి వేసేసుకొని ఇంకా మూత పెట్టి అయితే మగ్గించుకోవాలి. అందులోకి వెల్లుల్లి అయితే కూడా వేసేసుకోవాలి. వెల్లుల్లి కూడా ఒక 5-6 రెమ్మల్లాగా చిన్న రోలో దంచి అయితే పెట్టేసుకున్న వెల్లుల్లి కూడా అందులోకి అయితే వేసేసుకోవాలి. ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా అందులోకి వేసేసుకోవాలి. కందిపప్పు కూడా, రెడ్ కందిపప్పు కూడా ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి, నానబెట్టి పెట్టుకున్న అది కూడా వేసేసుకోవాలి. కందిపప్పు, రెడ్ కందిపప్పు. సాల్ట్ కూడా వేసేసుకోవాలి, మీకు తగినంత సాల్ట్ అండ్ ధనియాల పొడి అండ్ కారం అండ్ పసుపు వేసేసుకొని కొంచెం గరం మసాలా కొంచెం వేయాలండి, ఒక స్పూన్ అంత తక్కువనే వేసుకోవాలి. మీకు తగినంత వాటర్ కూడా వేసేసుకొని ఇంకా బాగా ఉడికించుకోవాలి. చూడండి ఆఫ్ చేశానండి స్టవ్. అలా ఉందండి, బాగుంటుందండి టేస్ట్ రైస్లోకి. బాయ్ అండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.